పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్య రీతిలో పాల్గొనడానికి మనం చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఒప్పుకుంటూ దేవుని యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపం మన్నించి మన నిత్య జీవితముకు చేర్చుదురుగాక. ఏలిన వార దయ చూపండి, క్రీస్తువ దయ చూపండి, ఏలిన వార దయ చూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రుల మనస్తత్వముతో నింపము. మేము మా ఇరుగు పొరుగును మా తోబట్టులుగా ఆదరించి నీ వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీ మనవి చేయించున్నాము. నేను మీ పితరులకు అబ్రహాము నదికి ఆవలి నుండి తోడుకొని వచ్చిన ఈ కానాను మండలం అంతటను సంచరించినట్లు చేసింది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున పోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రి అగు తేరా యూఫ్రటీస్ నదికి ఆవలి నివసించుచు అన్య దైవములను కొలిచిరి. అంతటా నేను మీ పితరులకు అబ్రహామును నదికి ఆవలి నుండి తోడ్కొని వచ్చి ఈ కానాను మండలం అందరినీ సంచరించినట్లు చేసింది. అతని సంతానము వృద్ధి చేయబోని ఈసాకును కలిగించింది. ఈసాకునకు యాకోబు, ఏసౌలను కలిగించింది. ఏసౌనకు సేయీరు పర్వతం సీమను వారసత్వ భూమిగా ఇచ్చింది. తరువాత యాకోబు అతని కుమారుడు ఐగుప్తును వలసపోయేది. అటు తరువాత మోషే అహరోనులను పంపితిని. ఐగుప్తున అద్భుత కార్యములు చేసి ఉత్పాదములు పుట్టించి మేము ఈవలకు నడిపించుకొని వచ్చింది. నేను మీ పితరులను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చింది. వారు రేవు సముద్రము చేరిది. అచట వారు యావేకి మొరపెట్టగా ప్రభు వారికి ఐగుప్తీయులకు మధ్య దట్టమైన ఒక మంచును తెరను నిలిపెను. సముద్రము ఐగుప్తుల మీదకి పొరలి వచ్చి వారిని ముంచివేయునట్టు చేసెను. నేను ఐగుప్తున చేసిన అద్భుత కార్యములన్నింటినీ మీరు కనులారా చూసితిరి. అటు పిమ్మట మీరు చాలా కాలం వరకు అరణ్యముననే వసించితిరి. తరువాత మేము యోర్దానునకు ఆవలి వసించు అమోరీయుల మండలమునకు కొని వచ్చితిని.
వారు మీ మీదకు యుద్ధమునకు రాగా నేను వారిని మీ వశము చేసితిని. నేను వారిని నాశనం చేసితిని కనుక మీరు వారి దేశమున స్వాధీనం చేసుకుంటుంది. పిమ్మట మోవాబు రాజు సిఫోరు కుమారుడు బాలాకు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చి బెయోరు కుమారుడు బాలామును మేము శపింపకు పూరి కోల్పెను. కానీ నేను బాలాము పన్నుగడను సాగనీయలేదు కనుక మేము శపింపవలసిన వాడు దీవించి పోవలసి వచ్చెను. ఈ విధముగా మిమ్మల్ని బారి నుండి కాపాడింది. అంతటా మీరు యోర్దాను దాటి యెరికో పట్టణమునకు రాగా ఆ నగర పౌరులు మిమ్మోదించి పోరాడి అట్లే అమోరీయులు, పెరిసీయులు, కననీయులు, హిత్తీయులు, గీర్గషీయులు, హివ్యులు, యోబుసీయులు మీతో పోరాడి. కానీ నేను వారందరినీ మీ చేతికి అప్పగించుతుంది. నేను మీకు ముందుగా కందరీలను పంపగా అవి అమోరీయులు రాజులందరినీ మీ ఎదుటి నుండి తరిమివేసెను. ఆ విషయము మీరు కత్తి వలన కానీ వీటి వలన కానీ సాధించినది కాదు. మీరు సేద్యం చేయని సాగునీలను నేను మీకు ఇచ్చితిని. మీరు కట్టుకొనని పట్టణమును మీకు నివాసముగా గావించుతుంది. మీరు నాటిన ద్రాక్ష తోట నుండి ఒలీవు తోట నుండి నేడు మీరు పండ్లు భుజించుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన 136వ కీర్తన. అందరూ ప్రభు ప్రేమ కలకాలము ఉండును. ప్రభు మంచివాడు కనుక ఆయన వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ప్రభువులకు ప్రభు అయిన వారికి వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. అందరూ ప్రభు ప్రేమ కలకాలము ఉండును. తన ప్రజలను ఎడారి గుంట తోడుకొని పోయేను. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. గొప్ప రాజును సంహరించెను. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. సుప్రసిద్ధులైన ప్రభువులను నాశనం చేసెను. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. అందరూ ప్రభు ప్రేమ కలకాలము ఉండును. ఆ రాజుల భూములను తన ప్రజలకు ఇచ్చెను. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. అందరూ ప్రభు ప్రేమ కలకాలము ఉండును. తన సేవకులైన ఇశ్రాయేలుకు వారి భుక్తము చేసెను. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. అందరూ ప్రభు ప్రేమ కలకాలము ఉండును. పీడుకుల నుండి మనల్ని విడిపించెను. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. అందరూ ప్రభు ప్రేమ కలకాలము ఉండును. హల్లెలూయా వచనం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశము గాక దేవుని సందేశముగా గ్రహించితిరి. హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యేసును పరీక్షించుటకే పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషునిగా సృష్టించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని
విడిచి తన భార్యను హత్తుకుని ఉండను. వారి ఇరువురు ఏక శరీరులై ఉండరు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరచరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రం నుంచి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించినే కానీ ఆరంభం నుండి ఇట్లు లేదు. వ్యభిచారకారులు తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరిని వివాహం ఆడవాడు వ్యభిచార యుగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు శిష్యులు భార్యాభర్తల సంబంధము ఇటుదైనచో వివాహం ఆడుకున్నటే మేలుతరము అని. అందుకు యేసు దైవ విగ్రహము కలవారికి కానీ మరెవరికి ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరి కొందరు పనులు నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యం నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారు కొందరున్నారు. గ్రహింపగలిగిన వారు గ్రహించునుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. వివాహము అన్ని విషయములో ఘనమైనది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము మనము చాలాసార్లు విని ఉంటాము. ఈనాటి సువార్త పఠనం కూడా వివాహం జరిగేటువంటి సమయంలో ప్రత్యేకంగా చదవబడుతూ ఉంటుంది. వివాహ సంఘం అనేది మనకున్నటువంటి దివ్య సంస్కారాల్లో ఒకటి. అది చెప్పేది ఏమిటంటే, వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు పుణ్య మార్గంలో నడుస్తూ వారికి కలిగినటువంటి బిడ్డలను సన్మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి దైవ విగ్రహాలు, దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి గొప్ప సంస్కారము ఈ యొక్క జ్ఞాన వివాహం. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆదికాండంలో మనకు కనిపిస్తుంది, సృష్టిలో దేవుడు ఆది పురుషుని చేస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టించేటువంటి సమయంలో పురుషుని చేసిన తర్వాత దేవుడు ఆ పురుషుని చూసి మానవం చూసి పురుషుడు ఏకాంతముగా లేక ఒంటరిగా ఉండట మేలు కాదు అని తలచి ఏం చేశాడంటే, ఇతనికి నేను ఒక భాగస్వరాలను కలిగి చేస్తానని ఆదాముకు దేవుడు అవ్వను తోడుగా ఇస్తూ ఉన్నాడు. వివాహ బంధం అనేది మన యొక్క సృష్టిలోనే ప్రారంభమవుతుంది. ఈ యొక్క జ్ఞాన వివాహం అనేది లేకపోతే పెళ్లి అనేది ఈనాటి వచ్చినటువంటి ట్రెడిషన్ కాదు, లేకపోతే మనకు ఉన్నటువంటి మన యొక్క సంస్కృతిలో ఒక భాగం కాదు. అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అది దేవుని యొక్క ప్రేమతో దేవుడు ఆ యొక్క ఆది పురుషులను చేస్తున్నాడు. అవరు ఆదామును భార్యాభర్తలుగా చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఇద్దరు కలిగి చేసిన తర్వాత పురుషులతో అంటున్నాడు, ఇదిగో ఈమె యొక్క బాగోగులు చూసినటువంటి బాధ్యత నీకు ఇస్తున్నాను. ఏమైనా సంతోషంగా ఆనందంగా వచ్చేటువంటి బాధ్యత నీకు ఇస్తున్నాను. అదేవిధంగా స్త్రీతో దేవుడు అన్నటువంటి మాటలు, ఇదిగో పురుషులలో ఏకమవుతున్నావు, అతనిలో శరీరముగా అతని ఎముకగా నువ్వు జీవించగలుగుతావు. అంటే దేవుడు వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఏమిటంటే, ఇద్దరు కూడా సరి సమానులు. కష్టం వచ్చినా కానీ, దుఃఖం వచ్చినా కానీ, సంతోషం కలిగిన కానీ, బాధ కలిగిన కానీ ఇద్దరు పంచుకొని సమానత్వంతో ముందుకు వెళ్ళాలి. కానీ ఈనాటి స్వార్థ పట్టణంలో క్రీస్తు చెప్పినట్లు విడాకులు తీసుకునేటువంటి ఆ యొక్క అధికారము ఏ మానవునికి కూడా లేదు. వివాహం చేసుకున్నటువంటి ఆ భార్యాభర్తలు కూడా అధికారం దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే భార్యాభర్తలైనటువంటి వారిని ఎవరు ఏం చేస్తున్నారంటే, ఒక పురుషుని ఒక స్త్రీని భార్యాభర్తలుగా ఎవరు చేస్తున్నారు, ఎవరు దిగుస్తున్నారు, ఎవరు ఆశీర్వదిస్తున్నారంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు
తప్ప ఏ మానవుడు మాత్రము కాదు. అందుకనే వారిద్దరిని విడదీసేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు, దేవునికి కూడా లేదని మనం చెప్పాలి. దేవుని యొక్క పని కూడా ఏంటంటే ఒక స్త్రీ పురుషుని భార్యాభర్తలను తీర్చేటువంటి అధికారం ఉంది, కానీ వాళ్ళని ఏర్పరిచేటువంటి అధికారం ఎవరికి కూడా లేదని చెప్తున్నారు. అందుకే వివాహం చేసుకునేటువంటి సమయంలో భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా ఒకరినొకరు వాగ్దానం చేస్తూ ఉంటారు. పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి వాగ్దానం చేస్తారు. ఏంటి ఈ వాగ్దానం? ఈ వాగ్దానం అనేది 1 సంవత్సరాలు కాదు, ఈ వాగ్దానం అనేది 10 సంవత్సరాలు కాదు, తర్వాత ఇద్దరికి ఒకరి మీద ఎవరు ఇష్టపడిన తర్వాత విడాకులు తీసుకోవడానికి కాదు. ఈ వాగ్దానం అనేది ఏంటంటే వివాహం జరిగినటువంటి సమయం నుంచి వాళ్ళు సమాజంలోకి వెళ్ళే వరకు కూడా ఈ వాగ్దానం నిలబెట్టుకోవాలి. అదే దేవుని బిడ్డలారా, వివాహం వాగ్దానం చేస్తుంది ఏమిటి? నీకు వ్యాధి వచ్చినను, నీకు కష్టం వచ్చినను, నీకు బాధ వచ్చిన, దుఃఖం కలిగినను, సంతోషం కలిగినను అన్నిటికీ నేను నీకు తోడుగా ఉంటానని పితా పుత్ర పవిత్రాత్మ నామాన ప్రమాణం చేస్తూ ఉంటారు. అందుకే క్రీస్తు ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో చెప్తున్నాడు. ఈ పరిసర వచ్చి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, వివాహం విడాకులు తీసుకునేటువంటి అధికారం మోషే ఇచ్చాడు కదా. అందుకే క్రీస్తు ప్రభు అంటే ఇదిగో ఎవరైతే హృదయ కాఠిన్యం కలిగి జీవించి ఉన్నారో వారికి గుణపాఠం నేర్పించడానికి ఆజ్ఞ ఇచ్చాడు, కానీ అక్కడ విడాకులు తీసుకోవాలని అర్థం కాని ప్రియ దేవుని బిడ్డలారా. అదే నాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. యాజక దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక గొప్ప బంధం గురించి నాటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంటుంది. భార్యాభర్తలైనటువంటి వాళ్ళు దేవుడు ఏదైనా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకు ఉండవలసినటువంటి గొప్ప బంధం ఇది. యాజక దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. మీకు నిరంతరం కూడా నేను తోడుగా ఉంటాను, మిమ్మల్ని వాగ్దాన భూమికి నేను చేరుస్తాను, పాలు తెగలు ప్రవహించేటువంటి భూమికి మిమ్మల్ని చేర్చే వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. అయితే మధ్యలో జరిగేది ఏమిటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి విశ్వాసంతో వాళ్ళకి కావాల్సినప్పుడు సమకూర్చాడు, శత్రువుల నుంచి కాపాడాడు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం దయచేశాడు, దాహంలో ఉన్నప్పుడు దాహాన్ని తీర్చాడు. ఈ విధంగా శత్రువుల నుంచి కాపాడినప్పటికీ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలలో అవిశ్వాసం పెరిగింది. దేవుడి పట్ల నమ్మకాన్ని కోల్పోయారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను తిరస్కరించి వాళ్ళకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించి అయినా సరే దేవుడు వారిని ఏనాడు కూడా విడిచిపెట్టలేదు. వారిని చేయబట్టి ముందుకు నడిపించాడు, కానీ వారిని ఏనాడు కూడా ఇదిగో నాకు ద్రోహం చేశారు, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించట్లేదు, నేను చెప్పినటువంటి మాటను వీళ్ళు తిరస్కరిస్తున్నారు, నన్ను పూజించకుండా వేరే వాటిని పూజిస్తున్నారని దేవుడు ఏనాడు కూడా దేవుడి బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించకుండా నిరంతరం కూడా వారికి తోడుగా ఉండి ఆయన వాగ్దాన భూమికి చేర్చాడు, కానీ ఏనాడు కూడా వారిని తిరస్కరించలేదు. తరువాత సంగతి ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి తప్పులను తెలుసుకుని దేవునికి విశ్వాసులుగా మారడం మనం చూస్తున్నాం. యాజకులతో వాళ్ళు చెప్తున్నారు, ఇక నుంచి మేము ఎవరిని కూడా పూజించము, నీవే మా దేవుడు, మేము నీ బిడ్డలమని మరలా తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి రావడం భార్యాభర్తలు కూడా ఉండాల్సిందే. కుటుంబ జీవితం అనేది అంత సులువైనటువంటి జీవితం కాదు. అందుకే ఒక మహాకవి అంటున్నాడు, 7 సంవత్సరాలను దాటవచ్చు, కానీ ఈ సంసార సరళమైనటువంటి జీవితాన్ని దాటడం అనేది అంత సులువైనది కాదు. కుటుంబ జీవితంలో, యొక్క వివాహ జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. అన్నీ కూడా మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఎప్పుడైతే ఆ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో కుటుంబ జీవితం అనేది ముందుకు సాఫీగా సాగిపోతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క జీవితం కూడా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు కూడా క్రీస్తును అదే విధంగా ప్రేమించాడు. మనలో కొన్నిసార్లు అవిశ్వాసంలో ఉన్నప్పటికీ, దేవుడిని నమ్మకుండా మన ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ దేవుడు మనల్ని దీవించడం మానడు. దేవుడు ఏనాడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. భార్యాభర్తలు కూడా ఇదే విధంగా ఉండకపోయే దేవుడు. అదే ఈనాటి దేవుడి యొక్క వాక్యము వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలకు ఇచ్చేటువంటి గొప్ప సందేశము. వివాహం అనేది గొప్ప సాధ్యం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేస్తూ మన యొక్క విచారణ ఉన్నటువంటి కుటుంబాల కోసము, భార్యాభర్తల కోసం ప్రతి విధంగా ప్రార్థన చేస్తూ
వారి యొక్క వివాహం చేసినటువంటి సమయంలో చేసినటువంటి వాగ్దానం ప్రకారం జీవించడానికి కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని ఆ త్రియేక దేవుని ప్రార్థించుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారం పట్ల ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభ సమర్పించే అర్పణలను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించే నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించుతుంది. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యంగా మార్చము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్యాన్ని క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మల్ని విమోచించుటకే నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నువ్వు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడి ఉన్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారానికే ధారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకున్నామా. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణం చేయమని, ఉత్తానముగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నామా. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నామా. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియు మాతతోను, పునీత జోజప్ప గారితోను, సకల పునీతులతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు నేర్పించిన యొక్క పరలోక ప్రార్థన ద్వారా ఈనాడు దివ్య బలి పూజలు పెట్టించుకున్న వారి యొక్క ఉద్దేశాలు, వారి కుటుంబాలను దీవించమని మన యొక్క ఉద్దేశాల కోసము విశ్వాసంతో వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దైనిక వలన పాపము నుండి ఆమె విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో సూచన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సవిశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానంలో ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపముల్లో పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి గాయపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను నిన్ను స్తుతించునుగాక. ఆమేన్. మహామధురమధురుడైన మా మంచి చేసువా, దాసుడనైన నేను దేవుని వారి సంపములను మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని మీ పేరిట పూర్వకాలమందు దావీదు ప్రవక్త వచించిన దానిని నా కనుల ముందర చూచి మీ 5 గాయములను మిక్కిలి భక్తితో దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చేయి ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత తలపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారి
వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలేదని నా మంచి యేసువా మిమ్మల్ని ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలు ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మమ్మ రక్షించునుగాక. ఈ ఆహారము మహిమానితమైన నీ సత్యపు వెలుగులో మమ్మ కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.